కీర్తన ఉదయ్ కీర్తన 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 నీకేం కాలేదుగా? ఐఎమ్ సారీ ఉదయ్, నేను ఇప్పటిదాకా టెన్షన్ పెట్టినందుకు రియల్లీ ఐఎమ్ సారీ. కానీ జరిగింది చెప్తే నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. మీ ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత కీర్తన నిజంగానే సూసైడ్ చేసుకోబోయింది. సమయానికి నేను వెళ్ళి కాపాడాను. నువ్వు కల్పన్ని పెళ్లి చేసుకోవడం నాటకమని నేను తనతో చెప్పాను, కానీ నమ్మలేదు. అది నాటకమని నిరూపించడం కోసమే ఈ నాటకం ఆడమని నేనే కీర్తనికి సలహా ఇచ్చాను. ఏంటి పని? ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను. ఐశ్వర్య గారు, మీరు చేసిన ఈ సహాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఉదయ్, నువ్విదంతా చేసింది నా కోసమా? నేనంటే అంత ప్రేమ? ప్రాణం కీర్తన. నేను నీకంత ప్రాణమైనప్పుడు మరొక మగాణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు తట్టుకోగలవా? గుండె పగిలి చచ్చిపోవు. నేనేమైపోయినా పర్వాలేదు కీర్తన. నా కోసం నీ సంతోషాన్ని వదులుకోకూడదు. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అంతే. ఉదయ్, నేను చావనైనా చేస్తాను గాని మరొక మగాడి చెయ్యి నా ఒంటి మీద పడనివ్వను. ఈ జన్మ నీ సొంతం. కీర్తన, ఉదయ్, ఇంకెప్పుడు ఇలాంటి నాటకాలు ఆడనని నాకు మాట ఇవ్వు. ఇస్తున్నాను. ఇక నుంచి నీ మనసు కష్టపెట్టే పని నేను చేయను. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ. చెప్పు కల్పన, కీర్తనకి ఏమైంది? రే ఉదయ్, ఏదిరా కీర్తన? ఎందుకురా ఇలా చేసింది? చెప్పరా, కీర్తనకి ఏమైంది? రే చెప్పరా. రే ఉదయ్, నేను కీర్తన చూడాలరా. ఏంట్రా, ఏం మాట్లాడవేట్రా? చెప్పరా. ఐశ్వర్య, కీర్తనకి ఏమైంది? నువ్వైనా చెప్పు ఐశ్వర్య, కీర్తనకి ఏమైంది? కీర్తన ఎక్కడా? చెప్పు ఐశ్వర్య, కీర్తన ఎక్కడా? చెప్పు ఐశ్వర్య. కీర్తన, నువ్వు బాగానే ఉన్నావా? నీకేం కాలేదుగా? లేదు. మరి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని ఐశ్వర్య ఫోన్ చేసింది అంటే అది అబద్ధమా? అవును, అబద్ధమే. ఏయ్, కీర్తన చచ్చిపోయిందని నాతోనే డ్రామాలు ఆడతావా? ఎంత ధైర్యం నీకు? నరికి పోగులు పెడతా. అమ్మా, అమ్మా, నీకేం కాలేదుగా? లేదమ్మా. అయ్యో, నా మనసు ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఉదయ్, ఎందుకలా ఫోన్ చేశావు? కీర్తన, నా తల్లి. అమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదు.
దీనికంతటికి కారణం నేను. అవును, అంటే ఈ చావు నాటకం ఆడించింది నువ్వన్నమాట. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. కీర్తన చచ్చిపోయిందని మేమంతా ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? అందుకు నేను సారీ చెప్తున్నాను. కానీ నేను ఈ నాటకం ఆడబట్టే అసలు నాటకం బయటపడింది. అసలు నాటకమా? ఉదయ్ కల్పన రెండో పెళ్లి చేసుకున్నాడని మీరందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు, అబద్ధం. ఏంటి, అబద్ధమా? అప్పుడే అంత షాక్ అవ్వకు. నమ్మలేని నిజాలు కొన్ని ఇప్పుడు బయటపడబోతున్నాయి. నమ్మలేని నిజాలా? ఏంటవి? నేను కాదు, ఇదిగో విజయ్ చెప్తాడు. చెప్పు విజయ్. ఆ, నేనేం చెప్పాలి? అయితే గుర్తులేదన్నమాట. సరే, నేనే చెప్తాను. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. చూడు, ఆ రోజు నిన్ను కిడ్నాప్ చేసిందెవరో ఇప్పటికైనా నువ్వు ఊహించగలిగావా? హ. ఇప్పుడు నేను చెప్పబోయేది నా ఊహ కాదు, జరిగిన వాస్తవం. నిన్ను కిడ్నాప్ చేసింది ఇదిగో ఈ విజయ్. అసలు నిన్ను రేప్ చేసింది ఎవరో తెలుసా? తెలీదు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలీదు, కానీ రేప్ చేయించింది మాత్రం వీడే. అమ్మా, మీ పేపర్ మీద తగలబెట్టించి మీ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగాలని ప్రయత్నించింది ఎవరనుకున్నావు? ఇదిగో ఈ స్కౌండ్రలే. కీర్తన, నువ్వు ఉదయ్ని ప్రేమించావు, విజయ్ నిన్ను ప్రేమించాడు. నిన్ను ఉదయ్ని వెడగొట్టానికి తను చేసిన నేరాలన్నింటినీ ఉదయ్ మీదకి తోసి చట్టం దృష్టిలో ఉదయ్ని నేరస్తుణ్ణి చేసింది ఇదిగో ఏ విజయే. ఆ రోజు పెళ్లి మండపంలో కీర్తన మెళ్ళో తాళి కట్టిన తర్వాత రాజశేఖరం గారు కీర్తన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. అలా ఆయన్ని ప్రేరేపించింది ఇదిగో నీ ఈ ప్రాణ స్నేహితుడు విజయే. అంతేకాదు, కీర్తన్ని మోసం చేసి విడాకుల పత్రాల మీద సంతకం చేసినట్టుగా కథ నడిపించింది కూడా ఇదిగో ఏ దుర్మార్గుడే. నువ్వు శాశ్వతంగా తల్లివి కాకపోవడానికి కారణం ఎవరనుకున్నావు? ప్రవీణ్ కేవలం నిమిత్రుడు మాత్రమే. ఆ రోజు జరుగుతున్న ఉదయ్ కీర్తనల శోభనం ఎలాగైనా ఆపడం కోసం నిన్ను చంపమని ప్రవీణ్ని పురమాయించింది ఈ రాక్షసుడే. పాపం, నీ మొగుడికి మనసుంది కాబట్టి హత్యని కాస్త అబార్షన్తో సరిపెట్టాడు. ఉదయ్ కీర్తన ఇద్దరూ కలిసి కాపురం చేస్తే ఉదయ్ ప్రాణాలకే ప్రమాదం అని జ్యోతిష్కుడు చెప్పాడు. అది అబద్ధం. ఆ జ్యోతిష్కుడి చేత అలా చెప్పించడానికి
విజయ్ నష్టపోయింది కేవలం 5 లక్షలు విలువ చేసే కారు మాత్రమే. ఇదే నిజం. ఇతని లక్ష్యం అంతా ఒక్కటే, ఉదయ్ కీర్తన శాశ్వతంగా విడిపోవాలి. కీర్తన వీడికే దక్కాలి. అందుకోసం ఎంతమంది జీవితాలతోనైనా ఆడుకుంటాడు. నో 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 అన్ని అబద్ధాలే. ఏ పాపం తెలియని నన్ను మీ అందరి దృష్టిలో దోషం చేయడానికి ఈ అమ్మాయి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసింది. నీకే పాపం తెలీదా? తెలీదు. అయినా నేనే ఇవన్నీ చేశానని చెప్పడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? శ్వేత, పైలోకంలో ఉన్న శ్వేత అర్జెంటుగా కిందకు దిగొచ్చి నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నిజాలని ప్రూవ్ చేస్తుందా? శ్వేత చనిపోలేదు. ఏమిటమ్మా ఏమిటి నువ్వు చెప్పేది? నా కూతురు బతుకుందా? మా శ్వేత బ్రతికుందా? అవునమ్మా. గుర్తుందా కీర్తన? ఆ రోజు ఉదయ్ శ్వేతని బిల్డింగ్ మీద నుంచి తోసేస్తున్నాడని నీ కళ్ళే నిన్ను మోసం చేసేలా ఈ విజయ్ నిన్ను నమ్మించాడు. కాని అప్పుడు శ్వేతని బిల్డింగ్ మీద నుంచి తోసేసింది ఇదిగో వీడి మనిషే. కింద పడిపోయిన శ్వేత మొహం గుర్తుపట్టలేనంతగా చితికిపోయింది. అప్పుడు ఒక డాక్టర్ శ్వేతకి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆమెను బతికించాడు. ఇప్పుడు శ్వేతకి ఆ పాత రూపం లేదు. డ్రామా ఎక్సలెంట్. ఇంతకీ శ్వేత డూప్ ఎక్కడుంది? డూప్ కాదు, ఆమె నిజమైన శ్వేత. నువ్వు చెప్పేది నిజమైతే నా చెల్లెలు శ్వేత ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? చెప్పు ఐశ్వర్య, చెప్పు. ఐశ్వర్య చెప్పమ్మా, నా కూతురు ఎక్కడుంది? నా శ్వేత ఎక్కడుంది? చెప్పమ్మా. నేనే శ్వేతని. ఏ ఎందుకలా కంగారు పడుతున్నావు? నిజం బయటపడిపోయిందని భయమా? ముందు నువ్వు శ్వేతని ప్రూవ్ చేసుకో. నేను నేరస్తున్న అవునో కాదో తర్వాత ప్రూవ్ చేయొచ్చు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను బతికించిన డాక్టరే నాకు సాక్ష్యం. ఆ డాక్టర్ పేరు అరుణ్. ప్రాణ స్నేహితుడంటే ప్రాణం ఇచ్చేవాడే గాని ప్రాణాలు తీసేవాడు కాదు. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఉదయ్, నేను హంతకుండంటే నువ్వు నమ్ముతున్నావా? ఒరేయ్, ముక్కు మొహం తెలియని ఐశ్వర్య చెప్పినంత మాత్రాన కాదురా, ఐశ్వర్య కాదు, శ్వేత. రేపుదయం డాక్టర్ అరుణ్ వచ్చి మీ అందరి ముందు నేనే శ్వేతనని రుజువు చేస్తాడు. రేపు ఉదయం వరకు అంటే ఈ రోజు సూర్యుడు అస్తమించాలి, రేపు ఉదయించాలి, ఆ డాక్టర్ రావాలి. అవును, అప్పుడు నేను దోషిని నిరూపిస్తే తప్పకుండా ఒప్పుకుంటాను.
వస్తాను. శ్వేత, అమ్మా శ్వేత, అమ్మా నా తల్లి. శ్వేత దేవుడు నాకు అన్యాయం చేయలేదు. విజయ్, నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటి విజయ్, నేను ఎప్పుడు ఈ ఇంటికొచ్చినా సంతోషంగా నాకు స్వాగతం పలికే నువ్వు ఈరోజు ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? కారణం? నేను ఫ్రాడ్ని, కిడ్నాపర్ని, క్రిమినల్ని అని మీరంతా అనుకుంటున్నారు కదా, అందుకే ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. ఎంతమంది నిన్ను అపార్థం చేసుకున్నా నేను మాత్రం నిన్ను అపార్థం చేసుకోలేనన్న విషయం నీకు తెలీదా? అంటే అంటే నిజంగా నువ్వు నన్ను నమ్ముతున్నావా? ప్రేమ కోసం కొంతమంది తప్పులు చేయడం సహజమే. నన్ను నీ భార్యగా చేసుకోవాలని నువ్వు కొంతమందిని బాధపెట్టుండొచ్చు. అది తప్పు కాదు. నీ ప్రేమని గెలిపించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం, దాన్ని నేను తప్పు పట్టలేను. అవును కీర్తన, నిన్ను ఉదయని విడగొట్టి నిన్ను నా సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలల్ని నిజం చేసుకోవడం కోసం నేను కొన్ని తప్పటడుగులు వేశాను. కానీ సీతను చంపింది మాత్రం నేను కాదు. విజయ్, నువ్వు నన్ను ప్రేమించావు, కానీ నేను ఉదయ్ని పెళ్లి చేసుకున్నాను. ఫ్రెండ్ భార్య నీ భార్య కావాలనుకోవడం తప్పే కదా? కాదు, ఆ ఉదయ్ కన్నా ముందు నేనే నిన్ను ప్రేమించాను. నువ్వు నాకే సొంతం. కానీ అది జరగలేదే. జరుగుతుంది. అంటే ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా? నా ప్రాణం కంటే ఎక్కువగా. నాకు పెళ్ళైన తర్వాత కూడా నన్ను వదిలిపెట్టవా? నెవర్. నీలాంటి ప్రేమికుడు దొరికినందుకు నాకు చాలా గర్వంగా ఉంది విజయ్. నేను నిన్ను పెళ్లి చేసుకునుంటే నన్ను మహారాణిలా చూసుకునేవాడివి. నీ మాట నేను వినలేదు. అదే నువ్వు చేసిన తప్పు. ఇప్పుడు నేను ఉదయ్ని వదిలి వచ్చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ, నా మీద నమ్మకం లేదా? నేను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటాను. ఏ విజయ్, నీ కోరిక అదే కదా? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను నీకు అక్కర్లేదా? కావాలి, నువ్వు నాకు కావాలి. కానీ నిన్ను ఎలా నమ్మాలి? ఈ తాళి తీసేస్తే నమ్ముతావా? కీర్తన, నిజంగానే తాళి తీసేస్తావా? లేదు, నేను తీయను.
ఈ తాళి నువ్వు తీయాలి. నేనా? రా విజయ్, నీ చేతులతో నువ్వే తీసేయ్. నిజంగానే తీసేస్తాను. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు నిజంగానే అంటున్నావా? అవును విజయ్, ఈరోజే మనం పెళ్లి చేసుకుని హనీమూన్కి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎస్, ఇందుకోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను. కమాన్ కీర్తన. ఫ్రెండ్ భార్యని కౌగలించుకున్నావు, నీకు సిగ్గుగా లేదా? అందుకేగా తాళి తీసేయబోతున్నాను. ఫ్రెండ్ భార్య మీద కోరిక పెంచుకునే నీలాంటి దుర్మార్గుడికి ఇదే సరైన శిక్ష. చెప్పరా, చెప్పు, నన్ను మర్చిపోతానని చెప్పు. I love you, కీర్తన. ఆ మాట అనద్దు. I love you, కీర్తన. ఎందుకురా, ఎందుకు ఎందుకు నన్ను ఒక హంతకురాల్ని చేశావు? నేను ఓడిపోలేదు కీర్తన, నేను గెలిచాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నీ చేతుల్లో నేను చచ్చిపోతున్నాను. ఈ అదృష్టం ప్రపంచంలో ఏ ప్రేమికుడికి దక్కదు. ప్రేమ కోసం బతకలేకపోయినా ప్రేమ కోసం చచ్చిపోతున్నాను. ఐ లవ్ యూ కీర్తన. ఐ లవ్ యూ. చెబుతూ ఉన్న ఆ మాటలో ఉంది ప్రేమ. ఏ సుడి గాలికి ఏ జడి వానకి బసివాడది ప్రేమ, నిన్ను వీడది ప్రేమ. బతుకే నీకై పరచినానులే, గుండె తలుపులే తెరచినానులే. తెలిసే నా కంటి పాపలో కలే నువ్వని, కలిసి
తెలిసే మన జంట పాటలో శృతే నువ్వని మదిలో నా బలపే తెలిపే నా మౌనము ఆ మౌనం మాటే అయితే నీ గానము నా ప్రాణం నీ వేలే మనసంతా నువ్వేలే నా ధ్యానం నీదేలే మనసంతా నువ్వేలే తెలిసే నా కంటి పాపలో కలే నువ్వని కలిసే మన జంట పాటలో శృతే నువ్వని అమ్మా కీర్తన కీర్తన